భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్లోని ఆయన విగ్రహానికి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ కల్పించిన ఆర్టికల్ 3నే పునాది అని కొనియాడారు. అయితే ప్రస్తుతం దళితుల భూములను ప్రభుత్వం లాక్కుంటుందని, మహిళలు దళితులపై ఆకృత్యాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలవాలని కోరుతూ దళితుల భూముల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. 35వ జయంతిని చాలా వినూత్నంగా ఇవాళ 13వ తారీఖు అర్ధరాత్రి అంటే టెక్నికల్గా 14 ఏప్రిల్ నాడు మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫోరం అదేవిధంగా కుమారన్న గారి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరగడం చాలా సంతోషం. మరి తెలంగాణ జాగృతి నాయకులు మహిళా నాయకత్వంతో సహా ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి అందరికీ కూడా బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. మరి వచ్చినటువంటి రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ గారు కోరుకున్నట్టుగా స్టేట్ సోషలిజం వర్ధిల్లాల్సి ఉండింది. కానీ 12 సంవత్సరాల్లో కూడా ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు మరీ దారుణంగా ప్రతి చోట కూడా దళితుల మీద, పేదవారి మీద, మహిళల మీద అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.